46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను, మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతిని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవుచున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగచేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడగునగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. కీర్తన 47. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవుని గూర్చి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు. ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. ఆయన జనములను మనకు లోపర్చును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాతిశయాస్పదముగా మన స్వాస్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవుడు ఆర్భాటంతో ఆరోహణమాయెను, బోరధ్వనితో యెహోవా ఆరోహణమాయెను. దేవుని కీర్తించుడి, కీర్తించుడి, మన రాజును కీర్తించుడి, కీర్తించుడి. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు. రమ్యంగా కీర్తనలు పాడుడి. దేవుడు అన్యజనులకు రాజై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. జనముల ప్రధానులు అబ్రహాము యొక్క దేవునికి జనులై కూడుకొని ఉన్నారు. భూనివాసులు ధరించుకొను కేడములు దేవునివి, ఆయన మహోన్నతుడాయను. కీర్తన 48. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమి సంతోషకరంగానున్నది. దాని నగరుల్లో దేవుడు ఆశ్రయంగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకంగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచట నుండగా వణుకును, ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యంగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామం ఎంత గొప్పదో, నీ కీర్తియు భూదిగంధముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండియున్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక, యోధా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబోవు తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని రుజువులను లెక్కించుడి, దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. మరణము వరకు ఆయన మనలను నడిపించును. కీర్తన 49. సర్వజనులారా ఆలకించుడి, సామాన్యులేమి సామంతులేమి, ధనుకులేమి దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకంగా కూడి చెవియొగ్గుడి. నా నోరు విజ్ఞాపన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. గూఢార్థము గల దానికి నేను చెవియొగ్గెదను. సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరిచెదను. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలములో నేనేలా భయపడవలెను? తమ ఆస్తియే ప్రాకారమని నమ్మి తన ధన విస్తారతను బట్టి పొగడుకొని వారికి నేనేలా భయపడవలెను? ఎవడను
ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహుగొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసినదే. జ్ఞానులు చనిపోవుదురను సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకంగా నశింతురు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు. తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేళ్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు. వాడు నశించు మృగములను పోలినవాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోట మాటను బట్టి వారిని అనుసరించు వారికిని ఇదే గతి. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు. మరణము వారికి కాపురాయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు. వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును. దేవుడు నన్ను చేర్చుకొనును. పాతాళ బలంలో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధనసంపన్నుడు అయినప్పుడు, వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొంచిపోడు. వాడి ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకుంటివని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవితకాలమునొకడు తన్ను పొగుడుకొనినను అతడు తన పితరుల తరముకు చేరవలెను. వారు మరి ఎన్నడూనూ వెలుగు చూడరు. ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. కీర్తన 50. దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించుచున్నాడు. మన దేవుడు ఏం చేయుచున్నాడు? ఆయన మౌనంగా నుండెడు. ఆయన ముందర అగ్ని మండుచున్నది. ఆయన చుట్టూ ప్రచండవాయువు విసురుచున్నది. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా ఎద్దుకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవుడు తానే న్యాయకర్తయ్య ఉన్నాడు. ఆకాశమైన నీతిని తెలియచేయుచున్నది. నా జనులారా, నేను మాట్లాడబోచున్నాను, ఆలకించుడి. ఇజ్రాయేలు, ఆలకింపుము. నేను దేవుడను, నీ దేవుడను. నేను నీ మీద సాక్ష్యము పలికెదను. నీ బలుల విషయమై నేను నిన్ను గద్దించుటలేదు. నీ దహన బలులు నిత్యము నా ఎదుట కనపడుచున్నవి. నీ ఎంట నుండి కోడినైనను నీ మందలో నుండి పొట్టేళ్లనైనను నేను తీసుకొనను. అడవి మృగములన్నయు 1000 కొండల మీద పశువులన్నయు నావే కదా. కొండల్లోని పశుపక్షులన్నయు నేను ఎరుగుదును. పొలంలోని పశువాదులు నా వశమై ఉన్నవి. లోకమును దాని సంపూర్ణతయు నావే. నేను ఆకలి గొనినను నీతో చెప్పను. వృషభముల మాంసము నేను తిందునా? పొట్టేళ్ల రక్తము త్రాగుదునా? దేవునికి స్తుతియాగము చేయుము. మహోన్నతునికి నీ మొక్కుబడులు చెల్లించుము. ఆపత్కాలముల నీవు నన్ను గూర్చి మొరపెట్టుము. నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు. నా కట్టడలు వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచ్చించెదవేమి? దిద్దుబాటు నీకు అసహ్యము గదా. నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసెదవు. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదవు. వ్యభిచారితో నీవు సాంగత్యము చేసెదవు. కీడు చేయవలనని నీవు నోరు తెరిచి ఉన్నావు. నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొన్నెములు చెప్పుచున్నావు. నీ తల్లి కుమారుని మీద అపనిందలు మోపుచున్నావు. ఇట్టి పనులు నీవు చేసినను నీవు మౌని అయి ఉంటివి. ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనినై ఉంటిని. అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించెదను. దేవుని మరచువారలారా, దీన్ని యోచించుకొనడి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును. తప్పించువాడెవడును లేకపోవును. స్తుతి యాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనపరచునట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. ఆమేన్.